ఓట్లప్పుడే రైతు బంధు, ఓట్లయిపోతే అన్ని బంధు. పథకాల పేరుతో సర్కారు మోసం. ప్రభుత్వం రైతులకు 17,000, ఆడోళ్లకు 30,000 బాకీ. మాట తప్పిన రేవంత్ మీద 420 కేసు పెట్టాలి. పథకాలపై కాంగ్రెస్ లను నిలదీయాలి. తొందరలోనే 10 స్థానాల్లో ఉప ఎన్నికలు. రైతుల కోసం మాట్లాడితే కేసులు. ఎన్ని కేసులు పెట్టినా కొట్లాడతాం. షాబాద్ రైతుల ధర్నాలో కేటీఆర్. ఇక నిన్న షాబాద్ లా ప్రతిపక్షం తరపున ధర్నా చేశారు. ప్రతిపక్షం అంటే ఇక ప్రజల కోసం ఏదో చేస్తా ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చేసిరు కదా. కాంగ్రెస్ వాళ్ళు కూడా అప్పుడు ఇట్లాంటి ధర్నాలే ప్రతిపక్షంలో ఉండి సోషల్ మీడియాని వాడుకొని సరే కేటీఆర్ చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి ప్రజలకు చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. రైట్. ఇక ఇప్పుడు కూడా ఇదే ప్రయత్నం చేస్తా ఉంటే ఒక కొత్త విషయం చెప్తా ఉన్నాడు కేటీఆర్. రైతులకి ఇప్పటికే 17,000 బాకీ అని చెప్తున్నాడు. లేడీస్ అందరికీ కూడా ఇప్పటికే 30,000 బాకీ అని చెప్తున్నాడు. మరి ఇది అవునా కాదా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ప్రతి రైతుకి 17,000 రూపాయలు బాకీ రేవంత్ సర్కార్ ఉన్నది. ఈ ప్రతిపక్షంలో చెప్పేటటువంటి ముచ్చట్లు బంద్ చేస్తే 17,000 ఖచ్చితంగా రైతులందరికీ రేవంత్ సర్కార్ ఇవ్వాల్సిందే. 17,000 ఇవ్వాల్సిందే. ఓ పంట వానాకాలం పంట ఎగ్గొట్టింది కదా, వానపాలెం పంట ఎగ్గొడితే 15,000 ఇస్తా అని చెప్పిర్రు. ఓ ఎకరానికి వచ్చేసేసి 7,500 ఇవ్వాలి. 7,500 ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు ఇయలే కదా, ఇప్పుడు ఇస్తా అంటున్నారు. 26వ తారీఖు ఇస్తా అంటారు. అసలు ఎప్పుడు ఇవ్వాలి? ఇది నవంబర్ డిసెంబర్లో ఇవ్వాలి. ఈ పంట నవంబర్ డిసెంబర్లో ఇవ్వకుండా దీన్ని కూడా ఎగ్గొడదామని చూసి న్యూ ఇయర్ అన్నారు. న్యూ ఇయర్ అన్న తర్వాత సంక్రాంతి అన్నారు. సంక్రాంతి అయిపోయిన తర్వాత ఇప్పుడు 26వ తారీఖు ఎందుకు అంటున్నారంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఏదో ఉడతా భక్తిగా ఇవ్వాలి. ఇంకా ఇయ్యలేదు, ఇప్పటివరకు అయితే ఇంకా ఇయ్యలేదు. ఈ ఒక 7,500 ఇవ్వాలి. ఈ యొక్క 7,500లో వీళ్ళు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 5 మంది ఇచ్చిర్రు కదా, అప్పుడు రైతు భరోసా అవుతుంది కదా. అప్పుడు రైతు భరోసా ఏమిచ్చిర్రు? కేసీఆర్ ఇచ్చినప్పుడు 5,000 రూపాయలు ఏదైతే ఉందో గయ్య ఇచ్చారు. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా పెంచి ఇచ్చిర్రా? గయ్య ఒక 2,500 ఇవ్వాలి. అంటే మొత్తం 17,500 రూపాయలు ఇవ్వాలి. వీళ్ళు ఒక్కో రైతుకి 17,500 ఇవ్వాలా? ఇప్పుడు ఏదో కొన్ని ఎకరాలు తీసేసి గుట్టల మెట్టలు తీసేసి వాటన్నిటికి కలుపుకొని ఇప్పుడు ఇస్తామని చెప్తున్నాడు. అంటే ఎన్నికల కంటే ముందు ఇదేదో రైతుల మీద ప్రేమ ఉన్నట్టు, రైతుల మీద ఏదో ఇది కూడా ఎగ్గొడదామని చూసేది. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటిది రైతులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక 2,500 అమ్మాయిగా మనం అధికారంలోకి వచ్చేస్తా ఉన్నాం. ప్రతి మహిళకి 2,500. ఇప్పుడు వచ్చి 13 నెలలు అయిపోతా ఉన్నది. 13 నెలలు అయిపోయి 14 నెలలు నడుస్తా ఉన్నది. ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన మహిళకి 2,500 ఇవ్వాలి. ఇక 2,500 సంవత్సరం వేసుకోండి. ఇక 2 నెలలు పక్కగా పెట్టు. 2 నెలలు పక్కగా పెడితే సంవత్సరం రోజులు ఇవ్వాలి. ఎన్ని పైసలు అవుతున్నాయి? మరి ఇవన్నీ వాళ్ళు చెప్పిన ముచ్చట్లే కదా. ఏదో చిన్న పార్టీయో చితక పార్టీయో కాదు కదా. నేషనల్ కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ హామీలు చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ హామీలు చెప్పిండు. సరే, వాళ్ళు ఏమో ముచ్చట్లు మాట్లాడతారా బాబు, లేని పోందంతా మాట్లాడతారు ప్రతిపక్షం వాళ్ళు. ఇక కేటీఆర్ కొద్దిగా ఎక్కువ మాట్లాడుతుంది అనుకుందాం. కానీ ఈ గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినాయా కాదా? మొత్తుకోలేదా వీళ్ళంతా? ఇయ్యాల పోయి ఇవన్నీ ఇస్తున్నాం అని చెప్పి ఢిల్లీలో చెప్తున్నారు. ఢిల్లీలో ఇక్కడ మొత్తం ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అంటే ఎన్నికల కంటే ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట. ఇగో ఇది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డ్రామా. ఖచ్చితమైనటువంటి డ్రామా జరుగుతా ఉన్నది. ఇక కేటీఆర్ విషయానికి సంబంధం పెట్టి నన్ను 30 రోజులు కాదా 300 రోజులు జైల్లో పెట్టుకున్నా నాకేం అభ్యంతరం కాదని చెప్పి ఇక ఆయన తేల్చిపడేసిండు. ఇక ఆయన పర్సనల్ విషయానికి వస్తే తేల్చిపడేసిండు. కానీ మీరు అధికారంలోకి రావడానికి ఎన్ని ముచ్చట్లు చెప్పారు? మీది ఒక నేషనల్ పార్టీ. ఎన్ని ముచ్చట్లు చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు, తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ దయచేసి తెలంగాణ సమాజం ఆలోచన చేస్తుంది. ఇవన్నీ ఆలోచన చేస్తా ఉన్నది. ఇప్పటికే వీటి గురించి చర్చలు నడుస్తూ ఉన్నాయి. మీరు ఎంతవరకు ఇక మభ్యపెట్టి ఎన్నికల కంటే ముందు ఇస్తాం, తర్వాత ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం అని అంటే నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేడు.